అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. గురు ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి స్పిరిచువల్ గురువుస్ అందరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో ముద్రా థెరపీకి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతకుముందు చేసిన దాంట్లో ఏంటంటే కంప్లీట్గా మనకు ఈ 4 ఫింగర్స్ యొక్క ఇన్ఫర్మేషను, తర్వాత ఈ థంబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదంతా మనం ఇచ్చుకోవడం అనేది జరిగింది. అదొకసారి మళ్ళీ రిమైన్ చేస్తూ ఈరోజు కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మైండ్ ఫింగర్, అంటే మైండ్ రిలేటెడ్ ఇష్యూస్కు మనం ఎట్లాంటి ముద్రలు వేసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. అయితే దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఈ థంబ్ అనేది ఏంటంటే ఎనర్జీ పెరగాలంటే ఏ ఫింగర్నైనా సరే పైన పెడితే ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఈ థంబ్ కింద మనం టచ్ చేసినప్పుడు ఎనర్జీ అనేది తగ్గుతుంది. అయితే ఎనర్జీ తగ్గించాలా పెంచాలా అనేది అక్కడ ఏ ఎనర్జీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం ఇంతకుముందు ఏంటంటే ఇది బ్రహ్మ ఫింగర్ అని, తర్వాత ఇది విష్ణు, తర్వాత ఇది శివ, తర్వాత ఇది ప్రకృతిపరమైనటువంటి ఫింగర్ అని ఇవన్నీ మనం అనుకున్నాం. అయితే అక్కడ ఎక్సెస్ ఉంటే దాన్ని మనం టోనిఫికేషన్ అంటామని, డిఫిషియన్సీ ఉంటే అంటే తక్కువ ఉంటే దాన్ని సడేషన్ అంటామని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా మనం ఈరోజు మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ను మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మానసిక ఇబ్బందులు, మనసు పరంగా ఉన్నటువంటి సమస్యలకు ముద్రా థెరపీ ద్వారా ఎట్లాంటి పరిష్కారాలనే తెలుసుకుందాం. ఇది చేసే ముందు ఏంటంటే మనకు ఫస్ట్ ఈ ముద్ర చేసే ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆసన స్థితి. మీకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇట్లాంటివి ఏమీ లేకుంటే ఆల్రెడీ మీరు సాధకులు అవుతే సిద్ధాసన స్థితిలో కూర్చోండి. సిద్ధాసనాన్ని మించినటువంటి ఆసనం లేదు. సిద్ధాసనంలో కూర్చుంటాము. ఈ ముద్రలు వేసుకోవడానికి మంచి సమయం వచ్చేసి బ్రహ్మీ ముహూర్తం. కాబట్టి ఉదయం మీకు 3 గంటల నుంచి 5 గంటల లోపల ఎప్పుడైనా సరే ఈ ముద్ర వేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి మనకు వస్తాయి. దాని తర్వాత ఆసనం అయిన తర్వాత రెండోది ఏంటంటే బ్రీత్. మనకు బ్రీత్ కూడా ఏంటంటే ఎప్పుడైతే గాలి లోపలికి తీసుకుంటామో ఈ తీసుకునేటువంటిది బ్రహ్మ అన్నమాట. అంటే లోపల ఉన్నటువంటి ప్రతి జీవకణము ఉత్తేజితం కావడానికి, దాంట్లో ప్రాణశక్తి పెరగడానికి మనం తీసుకునేటువంటి గాలి ఉపయోగపడుతుంది. కాబట్టి బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్ అన్నమాట. కాబట్టి లోపల క్రియేషన్ ఆర్డర్ జరగాలి అంటే మనకు బ్రీత్ ఇన్ అనేది మనం తీసుకుంటాము. అట్లాగే బ్రీత్ అవుట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం దాని మీద దృష్టి పెట్టకుండా ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు జరుగుతాయి. బట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆసన స్థితి తర్వాత రెండవది బ్రీత్. కాబట్టి బ్రీత్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఉండాలి, నెమ్మదిగా వదులుతూ ఉండాలి, నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి, వదులుతూ ఉండాలి. తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ప్రతి సెల్కు, ప్రతి జీవకణానికి ఎనర్జీ అనేది సప్లై అవుతున్నట్టుగా మీరు భావించాలి. వదిలేటప్పుడు ప్రతి జీవకణం వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అంతే చెడు అంతా బయటికి వెళ్ళిపోతున్నటువంటి విధంగా మనం ఆ కనెక్టివిటీలో ఉండాలి. కాబట్టి నెమ్మదిగా ఒక 10 బ్రీత్ తీసుకుంటూ 10 వదలడం, 5 బ్రీత్ తీసుకుంటూ 5 వదలడం, మీ శక్తిని బట్టి 15 బ్రీత్ తీసుకుంటూ 15 వదలడం. ఈ విధంగా ఈ బ్రీత్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అయితే నార్మల్ బ్రీత్ కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్మైల్కి కనెక్ట్ చేస్తాము. కాబట్టి ఫస్ట్ 5 టైమ్స్ మనం ఏంటంటే బ్రీత్ విత్ స్మైల్ తీసుకుంటాము, వదులుతాము. ఎందుకంటే ముద్ర వేసుకునే ముందు ఇవన్నీ మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకుంటే ముద్రకు మనం ఈజీగా మనం కనెక్ట్ కావచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ 5 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. ఒకసారి చూడండి. ఒక్కొక్క బ్రీత్లో స్మైల్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఐదో బ్రీత్ తర్వాత మ్యాక్సిమం ఈ 2 లిప్ ఎండింగ్స్ కూడా పైకి కీప్ చేసి పట్టుకోవాలి ఫిజికల్గా. దీని తర్వాత ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆసన స్థితి, తర్వాత ముద్ర, బ్రీతింగ్ ఇవి ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ముద్ర, ఏ ముద్ర వేయాలి, ఏ సమస్య ఉంది, ఏ ముద్ర వేయాలి. ఫస్ట్ ఏంటంటే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే కోపం. చాలామందిలో వచ్చేటువంటి సమస్య కూడా కోపం. ఎంత సాధకులైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎక్కడికి పోయినా ఈ మనోమయ కోశంలో మొదలయ్యేది కోపం. ఈ కోపం ఏంటంటే కొంతమందిలో సడన్గా వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది. కోపం చెడ్డది అన్నది లేదు, బట్ కొన్ని సందర్భాల్లో కోపం రావాల్సిందే. బట్ అనవసరంగా కోపం రావడమే డిసీజ్ అన్నమాట. కాబట్టి కోపం మనకు 2 రకాలు. ఒకటి ఏంటంటే హెట్రో రిలేటెడ్, హోమో రిలేటెడ్. హెట్రో రిలేటెడ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సడన్గా కోపం వచ్చేస్తుంది, అరిచేస్తారు, తర్వాత ఆటోమేటిక్గా కామ్ అయిపోతారనమాట. బట్ హోమో రిలేటెడ్ కోపం ఏమవుతుంది అంటే ఇది బయటకు వీళ్ళు అరవరు, బయటకు మాట్లాడరు. ఏదైనా ఎదుటి వ్యక్తులు మాట్లాడినప్పుడు వీళ్ళు బాధపడతారు అంతే. వాళ్ళపైన కోపాన్ని లోపలే ఉంచుకుంటారు. ఈ ఉంచుకున్నటువంటి కోపము కొన్ని సంవత్సరాల తరబడి అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కోపం మనది ఏది అనేది ఒకసారి మనం గమనిస్తే బయటకు సడన్గా వచ్చే కోపం మనకుందా, లోపల పెట్టుకొని మదన పడుతూ ఉండేటువంటి కోపం ఉందా అనేది మీరు గమనిస్తే దాన్ని బట్టి ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ ముద్రా థెరపీని ఫస్ట్ వాడతాం. ఈ కోపం కంట్రోల్ చేసుకోవడానికి చేయాల్సినటువంటి పని ఏంటంటే దీనికంటే ముందు ఇంకొక విషయాన్ని నేను మర్చిపోయాను. ఎవరికైతే నడుము నొప్పి, మోకాలు నొప్పులు ఉన్నాయో మీరు బెడ్ పైన కానీ తర్వాత చైర్ పైన కానీ కూర్చోండి. బట్ నేను చైర్ సజెస్ట్ చేయను. ఎందుకంటే మనము స్మైల్లోకి వెళ్ళిపోయి మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనం కాన్షియస్నెస్లో ఉండకపోవచ్చు. ఆ సందర్భంలో ఏంటంటే బాడీ అద్భుత కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బెడ్ పైన బెటర్ నాకు తెలిసి. హాయిగా కూర్చొని కాళ్ళు జాపుకొని అయినా కూర్చోవచ్చు, మీరు మీ ఇష్టం. బట్ కుర్చీ కంటే కొంచెం మీకు ప్లేస్ చుట్టూ ఉన్నదైతే బెటర్ అన్నమాట. ఆసన స్థితి అయితే సిద్ధాసనం చాలా బెటర్ అండి, లేదు సుఖాసనం, మీ ఇష్టం. ఈ ఆసన స్థితిలో కూర్చున్న తర్వాత ముద్ర ఎట్లా తీసుకోవాలి. ముద్ర తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు కోపం అనేది ఎక్సెస్ అంటే బయటకు కంప్లీట్గా చాలా మీరు అరుస్తూ ఎదుటి వాళ్ళని మీరు బాధ పెడుతున్నారు అనుకోండి మీ కోపంతో. అప్పుడు ఏం చేయాలంటే ఆ కోపాన్ని మీరు సడేట్ చేయాలి, అంటే తగ్గించుకోవాలి. మీరు తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే ఈ ముద్ర ఉందో ఈ ఫింగర్ మైండ్ ఫింగర్ ఇది. కాబట్టి ఇట్ ఈస్ క్రియేటర్ ఫింగర్, బ్రహ్మ ఫింగర్. ఇది ఏం చేస్తామంటే కంప్లీట్గా డౌన్ పొజిషన్లో పెడతాము. ఇది ఫస్ట్ ముద్ర. ఏదైతే మనం అరుస్తూ ఉంటామో అరిచేటువంటి మనకు ఇది పెట్టుకోవాల్సింది. అరిచేటప్పుడు ఈ ముద్ర పెట్టమని దీని ఉద్దేశం కాదు. ప్రతిరోజు ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకొక ఫింగర్ వచ్చేసి ఏం చేస్తామంటే ఈ 2 ఫింగర్స్లో లైఫ్ ఫింగర్ను మనం పైన కనెక్ట్ చేస్తాము. తర్వాత బాడీ ఫింగర్ను కూడా మనం పైన కనెక్ట్ చేస్తాం. ఆల్రెడీ పోయిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది వాడతాము, ఈ ఫింగర్ వాడతామని. తర్వాత లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్కి ఈ ఫింగర్ వాడతాం మనం. ఇక్కడ ఈ 3 ఫింగర్స్ని కూడా ఈ విధంగా టచ్ చేస్తాం. కాబట్టి ఇది ముద్ర తయారైపోయింది ఆటోమేటిక్గా. మీరు ఒక చేత్తో పెట్టుకోవచ్చు, 2 చేతులతో కూడా ఈ ముద్ర అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీన్ని తొడలపై పెట్టుకుంటాము ఫ్రీగా. పెట్టేసుకొని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనం ఏం చేస్తామంటే ఒక 5 బ్రీత్లు స్మైల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. ఐదు సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మన చేతుల్లో ఉన్నటువంటి ముద్రలు ఏదైతే ఉందో ఇది టైట్గా పట్టుకోవద్దు. మనం ఇది చేతి ఫ్రీగా వదిలేసేయాలి. ఫస్ట్ ముద్ర అనేది జస్ట్ టచ్ అంతే, ఎక్కువ టైట్గా అనేది పెట్టుకోవద్దు. అట్లా వదిలేస్తాము. వదిలేసి స్మైల్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో బ్రీత్ మీద దృష్టి పెడతాము మీ శక్తిని బట్టి. ఆల్రెడీ మీరు శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటే జస్ట్ గమనిస్తూ ఉండండి శ్వాసను. స్మైల్లో ఉండండి అంతే. స్మైల్ ఒకటి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముద్ర ఒకటి యాడ్ చేసుకుంటాము.
యాడ్ చేసుకొని కళ్ళు మూసుకుంటాము. ఐబ్రోస్ ఏవైతే ఉన్నాయో ఐబ్రోస్ రిలాక్స్ చేయాలి. ఐబ్రోస్ టైట్గా పట్టుకోవద్దు, జస్ట్ రిలాక్స్. తర్వాత కళ్ళను కూడా స్ట్రెస్ లేకుండా ఫ్రీగా వదిలేయాలి. ఓన్లీ స్మైల్ మాత్రమే పైకి కీప్ చేసి పట్టుకోవాలి. మనం పట్టుకొని నార్మల్గా మనం స్మైల్లో ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఒక 10 to 11 బ్రీత్స్ తర్వాత నెమ్మదిగా లాలాజలం ఊరడం స్టార్ట్ అవుతుంది. లాలాజలం ఊరిన తర్వాత లాలాజలాన్ని మింగాలి, మళ్ళీ స్మైల్తో ఉండాలి. మళ్ళీ దాని తర్వాత కొందరిలో ఆవలింతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆవలించేసేయాలి. ఆవలింతలు వస్తున్నాయని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆవలించేసేయాలి. ఆవలించిన తర్వాత మళ్ళీ స్మైల్లో ఉండాలి. దీన్నే యానింగ్ అని కూడా అంటాము. కాబట్టి యానింగ్ అనేది మీరు చెడుగా అనుకోవద్దు, ఎందుకంటే లోపల ఉన్నటువంటి చెడును బాడీ పంపించే ప్రయత్నం చేస్తుంది. మనం ఏంటంటే స్మైల్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో హెడ్ కూడా ఏంటంటే డౌన్ పొజిషన్లో లేకుండా 60 degrees ఉదయించేటువంటి సూర్యుడిని చూస్తున్నటువంటి పొజిషన్లో హెడ్ ఉంచుకోవాలి. ఇట్లా మీరు బ్రీత్ చేస్తూ వదులుతూ స్మైల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ సహజంగానే విశ్వశక్తికి కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పంచభూతాలు, బయట ఉన్నటువంటివి కూడా పంచభూతాలే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 forces, బయట ఉన్నటువంటి 4 energies ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఏది డిఫిషియన్సీ ఉన్నా, ఏది ఎక్సెస్ ఉన్నా అదంతా న్యాచురల్గా కనెక్టివిటీ రన్ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే మన చేతి యొక్క వేళ్లలో ముద్రలు న్యాచురల్గా విడిపోతాయి. అవే మనకు సంబంధం లేదు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందంతా స్మైల్ మీదనే. స్మైల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత వేళ్ళు విడిపోతే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్మైల్ మాత్రం మనం కీప్ చేసామా లేదా అనేది పాయింట్. ఆ స్మైల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. మీ శక్తిని బట్టి ఒక 10 నిమిషాలు మొదలుకొని ఒక గంట వరకు మీ శక్తిని బట్టి మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మొట్టమొదలు ఈ ముద్ర మీరు ప్రారంభించే ముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం కంటే బ్రీతులు కౌంట్ చేసుకోండి. సింపుల్గా 20 బ్రీతులు, 25 బ్రీతులు, 50 బ్రీతులు, 100 బ్రీతులు. కాబట్టి మీరు ఎన్ని కౌంట్ చేసుకోగలిగితే అన్ని కౌంట్ చేసుకొని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు ఈ ముద్రా థెరపీ అనేది కోపానికి మీరు వాడుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే లోపల చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కోపంతో. అంటే ఎవరైతే మనకి ఇష్టం లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మనం మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. ఇక్కడ చాలామందిని మనం లోపల దాచిపెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ మీద కోపం అనేది ఉంటుంది. వాళ్ళని డైరెక్ట్గా తిట్టలేము, ఏమనలేము. ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే ఒక చిన్న హెల్త్ టిప్ అనేది ఇస్తాను వీళ్ళకు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒక నోట్బుక్ తీసుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకోండి. పెన్ను పేపర్ తీసుకొని ఆ పెన్ను పేపర్ మీద మీరు వాళ్ళని ఏమేమి తిట్టదలుచుకున్నారో అవన్నీ రాసేయండి. అర్థమవుతుందండి పాయింట్. కాబట్టి ఈ మెడిటేషన్ చేసే ముందు, ఈ ముద్రాస్థితి కంటిన్యూ చేసే ముందు ఈ పెన్ను పేపర్ తీసుకొని దాంట్లో ఎవరెవరును మీరు తిట్టదలుచుకున్నారో, ఎవరెవరికి సంబంధించి ఏమేమి ఉందో అదంతా ఆ పేపర్ మీద రాసేయండి. ఆ పేపర్ మీద రాసేసిన తర్వాత ఆ పేపర్ను మీ కంటి ముందరే కాల్ చేసేయండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మైండ్ను ఆటోమేటిక్గా మీకు జీరో చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కోపం మీకు లోపలున్నా, మీరు బయట కోపంతో అరిచేటువంటి విధానం ఉన్నా ఏంటంటే మీకు ఈ ముద్ర అనేది కరెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనం చెప్పినటువంటి ముద్ర ఇది కోపానికి సంబంధించినటువంటి ముద్ర. కోపం తర్వాత ఇంకొక స్టేజ్ ఏంటంటే విచారము. ఏంటండి విచారము ఏంటంటే దీన్ని మనం యాంగ్జైటీ అని కూడా అనొచ్చు. చాలామందిలో మనం గమనిస్తుంటాం యాంగ్జైటీ, ఆందోళన, ఇవన్నీ ఏమవుతాయంటే గ్యాస్ట్రిక్ కారణాలు అవుతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి చాలా రకాల కారణాలు అవుతాయి. తర్వాత నిద్రలేమికి కూడా ఇదే కారణం. అంటే నిద్ర సరిగా పట్టదు వీళ్ళలో. దాని తర్వాత డిజీనెస్ కూడా ఇది కారణం అవుతుంది. అట్లాగే నర్వస్ డిసార్డర్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీంతో మనకు క్రియేట్ అవుతాయి. దేంతోనే అంటే మీరు అతిగా ఆలోచించడం ద్వారా. కాబట్టి ఈ అతిగా ఆలోచించే తత్వం సహజంగా మనం క్రియేట్ చేసుకోము, బట్ సహజంగా అది ఉంటుంది లోపల. ఏమంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. థాట్ ప్రాసెస్ ఇంకా పడుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఈ ఆలోచనలనే వస్తున్నాయి అనుకోండి మీకు. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. దీనికి మొట్టమొదలు మనం చేయాల్సింది ఏంటంటే ఈ విచారం తగ్గాలి. మనకు విచారం అనేది ఉండద్దు. ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మనకేం చేయనో అర్థం కానప్పుడు ఆలోచన వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు మీకు
కార్ డ్రైవింగ్ వచ్చు అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరన్నా కార్ కీ ఇచ్చేసి సార్ ఒకసారి కార్ రివర్స్ చేసి పెట్టండి అంటే వెళ్తారు, వెంటనే దాని కీ తీసేసుకొని మీరు రివర్స్ చేసి పెట్టేస్తారు, అక్కడ ఏం ఆలోచించరు మీరు. అట్లాగే మీకు వంట చేయడం వచ్చు అనుకోండి, ఏమంటే ఒక 10 మంది వచ్చారు వంట చేయాలి అంటే వెంటనే వంట చేసేస్తారు, దాని గురించి ఆలోచించరు. మీకు ఎప్పుడైతే వంట చేయడం రాదో, మిమ్మల్ని వంట చేయమన్నారో అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అంటే మన దగ్గర డిఫిషియన్సీ ఉన్నప్పుడే ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఫుల్ఫిల్గా ఉన్నప్పుడు మనకు ఆలోచనలు రావు. కాబట్టి మనకి ముద్ర థెరపీ ప్లస్ ఈ స్మైల్ బ్రీతింగ్ ఏం చేస్తుందంటే మనం ఫుల్ఫిల్ చేస్తుందన్నమాట. ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమీ సాధించలేరు అనమాట. ఎందుకంటే ఆలోచిస్తూనే కూర్చుంటారు. ఆలోచిస్తూ కూర్చుంటే పనులు ఎక్కడవుతాయి? మనం దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చి ముందరికి వెళ్ళాలి కదా. ఏదైనా కొత్త పని చేయాలన్నా చేయలేరు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా చేయలేరు. కాబట్టి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. ఈవెన్ ఇంకో చెప్పాలంటే వీళ్ళు సఫర్ అవుతుంటారు రకరకాల సమస్యలతో. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా కూడా 6 నెలలు సంవత్సరం నుంచి వెళ్దాం అనుకుంటారు, వెళ్ళరు అనమాట. దీనికంటే కారణం ఏంటంటే విచారము, యాంగ్జైటీ, ఆందోళన, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ స్టమక్ని ఎఫెక్ట్ చేస్తాయి బాగా. స్టమక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ ఆందోళన ఎక్కువ ఉంటుంది, ఆందోళన ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో స్టమక్ ప్రాబ్లం ఉంటుంది. ఇట్లాంటి దానికి ముద్రా థెరపీ ఏం చేయాలి అంటే ఫస్ట్ హోమో ఫింగర్ పైన ఉంటుంది, హెట్రో ఫింగర్ డౌన్ పొజిషన్లో ఉంటుంది, మళ్ళీ న్యూట్రో పొజిషన్. అంటే ఫింగర్ ఫస్ట్ బాడీ ఫింగర్ వస్తుంది మనకి ఇక్కడ, బాడీ ఫింగర్ అప్లో వస్తుంది, తర్వాత మైండ్ ఫింగర్ డౌన్లో వస్తుంది. ఇదే ముద్ర. బట్ ఏంటంటే ఫస్ట్ బాడీని తీసుకుంటాము, తర్వాత న్యూట్రో తీసుకుంటాము, తర్వాత ఇది తీసుకుంటాము. సేమ్ పొజిషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా స్మైల్తో 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. తర్వాత స్మైల్ కంటిన్యూ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాము 10 to 15 minutes, హాఫ్ అన్ అవర్, మీకు ఎంత వీలవుతే అంత సేపు కంటిన్యూ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో. ఎందుకంటే ఆ 3 నుంచి 5 మనకి ఇంకా వేరే పనులేమి ఉండవు, ఆ బెడ్లోనే ఉంటాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ సమయంలోనే కొంత సమయం, ఒక అరగంటనో గంటనో మీరు కేటాయించుకొని అది ఈ స్మైల్ బ్రీతింగ్ మీరు కనెక్ట్ చేసుకోండి. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా థాట్ ప్రాసెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నిద్ర లేనటువంటి వాళ్ళకు నిద్ర 100% వస్తుంది. కాబట్టి ఈ నిద్రలేమితో బాధపడేటువంటి వాళ్ళు మీరు 3 గంటలకు ఒక 15 నిమిషాల ముందు లేచి బ్రష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళొచ్చి మీరు కూర్చుంటే 100% ఒక వారం 10 రోజులలో మంచి నిద్ర అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇది ఈ ఆలోచన అంటే థాట్ ప్రాసెస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సాడ్నెస్ ఏంటంటే దుఃఖము. వీళ్ళకేంటంటే ఏది చూసినా వీళ్ళకి నెగిటివిటీ కనిపిస్తుంది, పాజిటివిటీ అనేది కనిపించదు. ఎందుకంటే ఏ బిజినెస్ చేద్దామన్నా ఇంకా లాస్ అయిపోతానండి, దాంట్లో నేను డెవలప్ కాలేను. తర్వాత ఏది చదువుదామన్నా ఏది నేను చదవలేనండి, దాంట్లో నేను పాస్ కాలేను. ఇట్లా ఏదైనా జాబ్కి అప్లై చేద్దామనుకున్నా జాబ్ అప్లై చేస్తే నాకు జాబ్ రాదండి. అంటే ఏదైనా ఏంటంటే ఫస్టే వీళ్ళు డిసైడ్ చేసేసుకొని అసలు ఆ సైడే వెళ్ళరు అనమాట. ఇది సాడ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. ఈ సాడ్నెస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే మనకి ముద్రా థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సాడ్నెస్ ఎవరికైతే ఉందో, ఎవరైతే ఎక్కువ దుఃఖంతో ఉంటారో, ఎందుకంటే అక్కడ మంచి జరిగినా కూడా దాన్ని వీళ్ళు సాడ్నెస్గానే తీసుకుంటారనమాట. కాబట్టి పాజిటివిటీ ఉండదు, లోపల కంప్లీట్గా నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి ఈ సాడ్నెస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముద్ర ఏంటంటే ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్ను పైన కనెక్ట్ చేస్తామండి. సింపుల్ ముద్ర, చాలా సింపుల్ ముద్ర. ఈ పొజిషన్లో ఆటోమేటిక్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రాసెస్ సేమ్. స్మైల్లో ఉంటాము, 5 టైమ్స్ మ్యాక్సిమం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. దాంట్లో మ్యాక్సిమం లిప్ ఎండింగ్స్ పైకి కీప్ చేసి పట్టుకుంటాము. తర్వాత 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ 50 టైమ్స్ కానీ 100 టైమ్స్ కానీ బ్రీత్కి కనెక్ట్ అవుతాము ఆటోమేటిక్గా. మీరు బ్రీత్కి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ముద్ర యొక్క అవసరం తీరిపోయిన తర్వాత బాడీ సహజంగానే ఆ ముద్రను వదిలేసేస్తుంది. ఎప్పుడైతే బాడీ ముద్రను వదిలేసేస్తుందో మీరు స్మైల్తో మాత్రం కనెక్ట్ అయి ఉండాలి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద దృష్టి పెడుతూ ఉండాలి. ఇది సాడ్నెస్కి ఉపయోగపడుతుంది. దాని తర్వాత లాస్ట్ది ఏంటంటే భయం, ఫియర్ అంటాం. ఇక్కడ ఈ ఫియర్ కూడా ఏమవుతుందంటే చాలామందిలో ఏ పని చేయనీయకుండా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒంటరిగా ఉండలేరు, ఒంటరిగా పడుకోలేరు, ఒంటరిగా ప్రయాణం చేయలేరు. సర్వసాధారణంగా ఈ ఫియర్ అనేది ముసలితనంలో రావాలి, 60+ రావాలి.
ఇప్పుడు చూస్తే ఏంటంటే చాలామంది యూత్లో కూడా ఈ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యాంగ్జైటీ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఫియర్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది. అట్లాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ ఫియర్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు బాడీలో డిసార్డర్ ఉన్నా, మైండ్లో డిసార్డర్ ఉన్నా, లైఫ్లో రకరకాల సమస్యలతో మీరు బాధపడుతున్నా మీకు ఏంటంటే ఈ ఫియర్, భయము అనేది ఆటోమేటిక్గా మీకు ఉంటుందన్నమాట. ఈ భయం కూడా పోవాలంటే మనం ఏం చేయాలంటే, భయంకు సంబంధించి కూడా మనం ముద్రా థెరపీలో చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. దీనికి ఏంటంటే ఈ ఫియర్ను మనం అధిగమించడానికి మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ఈ హోమో ఫింగర్ డౌన్ పొజిషన్లో పెడతాము, హెట్రో ఫింగర్ పైన పెడతాము, న్యూట్రో ఫింగర్ కూడా పైన పెడతాము. కాబట్టి ఇది ముద్ర. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎవరైతే భయంతో ఉంటారో, ఎవరైతే ఒంటరిగా పడుకోలేరో, ఒంటరిగా ప్రయాణం చేయలేరో అట్లాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఒంటరిగా నిద్ర కూడా పోలేరు, రాత్రి ఎవరో ఒకరు పక్కకు తోడుంటే కానీ నిద్రపోరు. ఇట్లాంటి సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందంటే ఈ ముద్ర అండి. కాబట్టి ఫస్ట్ హోమోసడేషన్, తర్వాత హెట్రోటోనిఫికేషన్, న్యూట్రోటోనిఫికేషన్. ఈ ముద్ర మీరు తీసుకోవాలి. 2 చేతులతో కూడా మీరు ఇది తీసుకోవచ్చు, ఒక చేతితో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. దీంట్లో మళ్ళీ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవాలి స్మైల్తో. ఈ విధంగా మీ శక్తిని బట్టి ఒక 21 టైమ్స్ ఆర్ 50 ఆర్ 100 బ్రీతులు మీరు కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు ఒకటే సమయానికి ఈ ముద్ర అనేది మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ముద్రా థెరపీ ఫియర్ గురించి. ఇది ఈ రోజుకు సంబంధించి భయం ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, అట్లాగే కోపం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, అట్లాగే విచారము, యాంగ్జైటీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, అట్లాగే డిప్రెషన్, సాడ్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలనేది ఈరోజు మనం ఈ ముద్రా థెరపీలో మనం తెలుసుకున్నాము. తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఏంటంటే లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే పర్సనల్ లైఫ్, పర్సనల్ గోల్స్ మనం అధిగమించలేకపోవడం, అట్లాగే ఫ్యామిలీ లైఫ్లో వచ్చే డిసార్డర్స్, ఫ్యామిలీ లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, అట్లాగే సోషల్ లైఫ్, మనం ఉద్యోగం చేసేటువంటి ప్లేస్లో, మనం జాబ్ చేసేటువంటి ప్లేస్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీద ఎట్లాంటి ముద్రలు ఉంటాయి, ఎట్లాంటి టెక్నిక్స్ మనం వాడడం ద్వారా వాటిని అధిగమించవచ్చో తెలుసుకుందామండి. ప్రార్థన చేసి ముగించుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. పర్సనల్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వాటిని మనం ఎట్లా అధిగమించాలి, అది త్రూ ముద్రా థెరపీ ద్వారా, త్రూ స్మైల్ బ్రీతింగ్ ద్వారా ఎట్లా మనం మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి,